ఓకే ఓకే. ఈ చార్ట్ ఓజా సార్ ఇచ్చినటువంటిది 30/8/2019 డేట్ ఆఫ్ బర్త్ 14:12 ఇది ఎక్కడ న్యూఢిల్లీ లాంగిట్యూడ్ లాటిట్యూడ్. ఈ జాతకుడు పుట్టిన వెంటనే ఒక 17 రోజులు 17వ రోజు 30వ తారీఖు పుట్టినాడు, 17వ రోజే చనిపోయాడు. ఇది తమాషా ఈ చార్ట్లో ఉండేది. అంటే ఏమి 30వ తారీఖు పుట్టినాడు అంటే 31 ఒక రోజు, 17 రోజులు అంటే 16/9/2009 నాడు చనిపోయాడు. అంతే కదా 17వ రోజు అంటే 16/9/2019 అంతే సార్ 2019 నాడు చనిపోయినాడు. అది గుర్తుపెట్టుకోండి. అది మనము చూడాలి. ఏమి అంత ఇమ్మీడియట్ డెత్ ఎందుకు జరిగింది అంటే ఏం చేయాలి అవి గమనించాలి. మనము ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చార్ట్ మనకు ఆయన ఇచ్చాడు. వెదర్ ఇట్ ఈజ్ రెక్టిఫైడ్ ఆర్ నాట్ వీ డోంట్ నో. చార్ట్ ఫస్ట్ ఏంది మనకు తెలిసిన కాటికి అంటే మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. జెనెటికల్ కనెక్షన్స్ లేవు, డెత్ ఈవెంట్స్ లేవు, మ్యారేజ్ ఈవెంట్ లేదు, ఏమీ లేవు మనకు. ఆయన ఇచ్చినది ఇది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు, ఫలానా రోజు 17 రోజుల తర్వాత కాలమైనాడు అన్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. అంటే ఏమి కస్పల్ ఇంటర్లింక్ రూల్స్ వీ హ్యావ్ టు అప్లై ఫస్ట్. ఇక్కడ ఏమి కస్పల్ ఇంటర్లింక్ రూల్స్ ఏమున్నాయి మనకు తెలిసినటివి? ఫస్ట్ అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ should be related to moon's star lord. అది ఫస్ట్ రూల్. తర్వాత సెక్స్ కన్ఫర్మేషన్ థియరీ, అది ఎట్లా? త్రూ ఆర్క్ థియరీ ప్రకారంగా చేయాలి. 2. మూడవదేమి 1/710 రూలు అప్లై చేయడము. అన్ని గ్రహాలు 1/710 రూల్ సూచిస్తున్నాయా లేదా? తర్వాత అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ 1/710 కు సూచించాలా. మూడిటికి సూచిస్తే చాలా మంచిది, శ్రేష్టము. ఇఫ్ నాట్ అట్లీస్ట్ 10ను ప్రాముఖ్యంగా చూచి ఒక సపోర్టింగ్ చూపించినా చాలు అట్లా. కాబట్టి ఇవి మనము చెక్ చేద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ కస్పల్ రూల్ ఏమి? అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్. హూ ఈజ్ ది అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ ఇన్ దిస్ చార్ట్? వీనస్. ఆర్ యు ఏబుల్ టు సీ హియర్ arrow mark? వీనస్ కనబడుతుందా? వీనస్. Ascendant cusp subsublord is Venus in this chart. Moon star lord is Ketu. We have to establish the relationship in between Venus and Ketu. Unda Ketu Venus ku chudandi. Venus Ketu is in the star of Venus. Ketu is in the star of Venus. Okay na? Yes sir. Are you satisfied? Yes sir. Ascendant cusp subsublord should be tallied with the moon star lord. Ketu is in the star of Venus, which is appeared as ascendant subsublord. Okay. Next, second rule, sex confirmation. Ela cheyali? How to do it? Sex confirmation. Ascendant cusp rises in the sign of. ఏ సైన్ లో రైజ్ అయింది? స్కార్పియో. వెదర్ ఇట్ ఈస్ ఫీమేల్ సైన్ ఆర్ మేల్ సైన్? ఫీమేల్ సార్. ఫీమేల్. ఎస్. వాట్ ఈస్ ది ఆర్క్ హియర్? మోర్ దాన్ 50%. ఇక్కడ మనకేముండాలా? ఇక్కడ 50% పైన ఉందంటే ఇది ఫీమేల్ ప్లస్ మేల్ అయితే 50%. అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ రైజెస్ ఇన్ ఫీమేల్ సైన్ and the arc is kept above 50%. So the birth should be a male candidate. Female plus male is equal to more than 50% arc. Thus we can say the birth of this native is male. Okay. Next, third rule emi 1/710 rule. ఇంకా మనం అలవాటు పడ్డాం. ఎవరిని చెప్పినా మానుకోం, మనకి ఇప్పుడు పోతుంది. ఈ పెద్ద టేబుల్ ద్వారా చూడండి. ఆల్ ది ప్లానెట్స్ లెట్ us check from sun to Ketu.
సన్ 1 7 10 ఇన్వాల్వ్మెంట్ లో 1 7 10 1 7 10 is there in involvement and commitment. 1 7 10 also there. Sun is okay. Moon involvement 1 7 10, commitment 1 7 1 7 okay. Mars involvement 1 7, commitment 1 7 okay. Mercury involvement 1 7 10, Mercury involvement లో 1 7 10 ఉంది, కమిట్మెంట్ లో 1 7 10 ఓకే. ఫైనల్ జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ 1 7 10 అండ్ సబ్ ఆఫ్ వీనస్ 1 7 ఓకే. వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ 1 7 అండ్ సబ్ ఆఫ్ మూన్ 10 1 7 10 ఓకే. సాటర్న్ 1 7 in involvement and commitment 1 7 10 okay. Rahu 1 7 10 in involvement, 1 7 in commitment okay. Ketu 1 7 10 in involvement, commitment 1 7, it is also okay. So thus all the 9 planets have become the significator of 1 7 10. కాబట్టి మనకు అన్ని చూడాల్సిన పనులు ఇంకా ఇక్కడ ఆటోమేటిక్ గా సన్ కో రూలర్స్ 4, మూన్ కో రూలర్స్ 4, అసెండెంట్ కో రూలర్స్ 4, 9 ప్లానెట్స్ చెక్ చేసాం కాబట్టి 1 7 10 రూల్ 100% పాస్ ఓకే. later on ascendant cusp sub-lord should signify all the 3 houses, if not 10th house prominent గా చూపియాలి అండ్ 1 సపోర్టింగ్ హౌస్. వీనస్ చూడండి, మనం అప్పుడు ఏం చెప్పినాము, వీనస్ ఇదిగో 1 7 ఉంది, ఇదిగో ఇక్కడ 10 ఉంది, 1 7 10 సరిపోయింది. 1 7 10 ఎలాగైతేనే 1 7 10 వచ్చింది కదా వీనస్. సో ఇట్ ఈస్ ఓకే. నౌ వీ కెన్ కన్ఫర్మ్ యాజ్ పర్ ది కస్పల్ ఇంటర్లింక్ రూల్స్ ఇట్ ఈస్ రెక్టిఫైడ్. అంతకు మించి మనకేం లేవు ఆధారాలు. కానీ నెక్స్ట్ స్టెప్ ఏమి, ఆయన ఏం చెప్తున్నాడు, అయ్యా 38/8/2019లో జననమై 16/9/2019లో కాలమైంది కాబట్టి దాన్ని జస్టిఫై చేయాలి. అంటే ఏమి, ఇక్కడ మనము ఈ డేట్ 30వ తారీఖు ఆగస్టు 31 ఆ నెలలో 31 రోజులు వస్తాయి కాబట్టి ఒక రోజు మిగిలింది. ఇక్కడ సెప్టెంబర్లో 16 రోజులు, మొత్తం కలిపితే 17 రోజులు. 17వ రోజు డెత్ అయింది కాబట్టి ఇక్కడ మనం క్లిక్ చేస్తే దశాలార్డ్ కేతు దశాలార్డ్ వచ్చింది. ఇప్పుడు 16వ తారీఖు చూడండి, మనం 16వ తారీఖు ఇదో ఇక్కడ కేతు డెత్ అకర్డ్, కేతు దశ, మెర్క్యూరీ భుక్తి, మెర్క్యూరీ అంతరా, వీనస్ సుష్మ, సాటర్న్ ప్రాణ. ఇది గుర్తుపెట్టుకోండి లేదా రాసుకోండి. కేతు దశ, మెర్క్యూరీ భుక్తి, మెర్క్యూరీ అంతరా, సూక్ష్మ వీనస్, ప్రాణ సాటర్న్. డ్యూరింగ్ దట్ పీరియడ్ దిస్ నేటివ్ లెఫ్ట్, హీ లాస్ట్ హిజ్ లైఫ్. మీరేమన్నా చెప్పండి, స్వర్గస్థుడు అయ్యాడంటారా లేకపోతే చనిపోయాడంటారా, డెత్ అంటారా, ఏమన్నా చెప్పుకోండి. అది సారాంశం. ఇవన్నీ మనము కస్పల్ ఇంటర్లింక్ రూల్స్ అప్లై చేసి చెక్ చేయాలి. మనకు డెత్ రూల్స్ తెలుసు, వి నో ప్రిటీ వెల్ ఆల్ ద డెత్ రూల్స్. ఫస్ట్ డెత్ రూల్ ఏమి, ఎవరు చెప్తారు? ఫస్ట్ డెత్ రూల్, కమాన్. ఫస్ట్ డెత్ రూల్, SSL should be linked to 8th house, sir. Dasalard should be linked to 8th house. A co-ruler of 1 or 8 or Badaka. వినపడుతుందా? Yes, sir. Dasalard should be a co-ruler of 1 or 8 or Badaka. Or 1లో గాని 10లో 8లో గాని బాధకలో గాని ఉండవచ్చు. ఇక్కడ అసెండెంట్ దశాలార్డ్ వచ్చేసి కేతు 1లో కోరూలర్ గా ఉన్నాడా చూడండి, 1లో లేడు. చూడండి, అసెండెంట్ కోరూలర్స్ మార్స్, మెర్క్యూరీ, సాటర్న్, వీనస్. కేతు లేడు.
తర్వాత 8th లో ఉన్నాడా కేతు? లేడు. తర్వాత బాధక ఏమిది? స్థిర లగ్నం. 9. 7, 8, 9వ వాడైతాడు బాధకుడు. 9 చూడండి. 9లో ఉన్నాడా కేతు? ఇదిగో 9లో ఉన్నాడు. 9th లో స్టార్ లార్డ్ గా ఉన్నాడు. 9th లో స్టార్ లార్డ్ గా ఉన్నాడు. ఈ రాహుకేతువులు వచ్చినప్పుడు ఇంకొక నియమం కూడా ఉంది, అది కూడా తెలుసుకోండి. రాహు కేతువులు వచ్చినప్పుడు కేతు రిప్రజెంట్స్ జూపిటర్ అండ్ వీనస్, వాటిని కూడా చూడాలి. జూపిటర్ అండ్ వీనస్ వాళ్ళు చూపించినా మనం ఓకే అనాలా. ఇక్కడ జూపిటర్ కానీ వీనస్ కానీ 1లో ఉన్నారా? 1లో ఉన్నాడు వీనస్. 8లో చూడండి, 8లో జూపిటర్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు 8లో. 9లో చూడండి జూపిటర్ ఉన్నాడు. అంటే అట్లా రిప్రజెంటేటివ్స్ ద్వారా కూడా జూపిటర్ వచ్చేసాడు. తరువాత 1లో రెసిడెంట్ గా ఏమైనా ఉన్నాడా? ఏ ప్లానెట్ ఉంది 1లో రెసిడెంట్ గా? సాటర్న్ ఉంది. మనకు కావాల్సింది కేతు గాని కేతు రిప్రజెంటేటివ్స్ గాని ఉన్నాయా? కేతు లేడు, 1లో లేడు. 8లో చూడండి లేడు. 9లో ఉన్నారు చూడండి. 9లో 1, 2, 3, 4, 5 ప్లానెట్లు ఉన్నాయి. 9 planets are placed in బాధక స్థాన. You see here, Mercury, Moon, Sun, Mars, Venus. వీటికి కేతువుకి ఏమన్నా సంబంధం ఉందా? గమనించండి. 9th బాధకాలో, బాధక స్థానములో సార్ 1వ భావంలో కేతు ఉన్నాడు కదా సార్. 5 ప్లానెట్స్ ఉన్నాయి. 5 ప్లానెట్స్ ఉన్నాయంటే మెర్క్యూరీ చూడండి, ఫస్ట్ ఒక్కొక్క దాన్ని చెప్తేండి. మెర్క్యూరీకి కేతువుకు సంబంధం ఉందా? మెర్క్యూరీ చూడండి, మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. ఓకే, సంబంధం ఉంది. అలాగే మూన్ ఈజ్ ఆల్సో ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. తర్వాత సన్ ఈజ్ ఆల్సో ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. ఓకే. అలాగే మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్, స్టార్ అండ్ సబ్ ఆఫ్ వీనస్. వీనస్ కూడా మనకు సంబంధమే కదా, కేతు ద్వారా వచ్చినాడు కదా వీనస్, కేతు రిప్రజెంటేటివ్ గా అట్లా. తర్వాత వీనస్, సరే వీనస్ కేతు రిప్రజెంటేటివ్ గా వీనస్ కూడా వచ్చాడు. అంటే ఏమి? బాధక ప్లానెట్స్ లో బాధక స్థానాన్ని ఆక్యుపై చేసినటువంటి ప్లానెట్స్ అన్ని కూడా ఈ దశాలార్డ్ కేతువుతో సంబంధం ఉంది. అలాగే 1లో సంబంధం ఉంది, 1 కోరూలర్ గా వీనస్ వచ్చాడు. 8లో కూడా జూపిటర్ వచ్చాడు. 8లో జూపిటర్ 2 సార్లు వచ్చాడు. 9th సార్ 1వ భావంలో రెసిడెంట్ గా ఉన్నాడు సార్. ఎవరున్నారు? కేతు సార్ 1వ భావంలో చూడండి, సాటర్న్ పక్కన సార్. 1వ భావంలో ఉన్నాడా? చూడండి సార్. ఎట్లా ఉంటాడయ్యా? 1వ భావం ఏడ ఈడుంది, ధనస్సులో పడింది. ధనస్సులోనే ఉన్నాడు సార్ కేతు. So first bow starts at 28. భావంలోనే ఉన్నాడు కదా సార్ 1వ భావం. భావంలో ఉన్నాడు, అది కూడా తీసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ 9th లోనే వచ్చేసినాడు కాబట్టి అది మర్చిపోయినాం మనం. ఇట్ షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్, నో ప్రాబ్లం, వి కెన్ టేక్ ఇట్. సాటర్న్ అండ్ కేతు ఇద్దరున్నారు దీంట్లో. సాటర్న్ ఈజ్ ఆల్సో ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. వీనస్ ద్వారా అట్లా కూడా కేతు రిప్రజెంటేటివ్ వీనస్ ద్వారా వచ్చినాడు. మళ్ళా సబ్ ఆఫ్ రాహు జూపిటర్ అట్లా కూడా సరిపోతాడు. అంటే అనేక రకాలుగా మొదటి రూల్ టాలెంట్ చూడండి. డెత్ ఈవెంట్స్ లో మొదటి రూలు ఏమి? అసెండెంట్ సబ్ లార్డ్ షుడ్ బి ఏ కోరూలర్ ఆఫ్ 1 or 8 or బాధక. అట్లా లేదంటే ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ దేర్ వీ కెన్ చెక్ 1 or 8 or 9 ఆక్యుపెంట్ గా ఉన్నాడా లేదా చూసి దానికి ఆ దశాలార్డ్కు ముడిపెట్టాలి. సో ఫస్ట్ సబ్ లార్డ్ ఇది కేతు దశాలార్డ్ గా ఫస్ట్ రూల్ సాటిస్ఫై చేసినాడు. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ సెకండ్ రూల్? 8th SSL. ఫస్ట్ 8th SSL ఎవరు ఇందులో? హూ ఈజ్ ది 8th SSL? 8th SSL జూపిటర్. ఈ జూపిటర్ కు కేతువుకు సంబంధం ఉండాలి. ఫస్ట్ సెకండ్ రూల్ 8th SSL షుడ్ బి రిలేటెడ్ టు దశాలార్డ్. దశాలార్డ్ కు 8th SSL కు సంబంధం ఉండాలి. కేతువుకు 8th SSL జూపిటర్ కు సంబంధము. కేతు ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ జూపిటర్.
జూపిటర్. చూడండి కేతు రిప్రజెంట్స్ జూపిటర్ కదా ఇక్కడ సైన్ లార్డ్ గా. ఓకేనా? ఓకే సార్. తర్వాత థర్డ్ రూల్ ఏమి? థర్డ్ రూల్ ఏమయ్యా? నేను మర్చిపోయినా, చెప్పండి. Dasa Lord should be a strong significator 1 and of 8. 1 and 8 along with Maraka and Badaka. అట్లా మారక్- చెప్పనికేమయ్యా? అట్లా చెప్పు. సీనియర్ మ్యాన్ ఉండవు, అందియచ్చు కదా అన్ని అరిసేసి సావని అని. ఎంత ద్రోహబుద్ధి ఉందా నీ దగ్గర? చూడు చెప్పడానికి గంటుపోతుందే. అదే సార్, ఎవరో మారుతుంటారు నాకేం మరి. ఏం లేదులే, పర్వాలేదు. ఇప్పుడు అసెండెంట్ మొదటి రూల్ పాస్ అయింది, 2వ రూల్ పాస్ అయింది. 3వ రూల్ ఏమి? మూడవ రూల్ దశా లార్డ్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 1 and 8 అలాంగ్ విత్ మారక బాధక హౌసెస్. అది ఇప్పుడు మనము దీనికి అలవాటు పడ్డాం. దశా లార్డ్ ఎవరండి? కేతు. ఇక్కడ 1 and 8 కు సంబంధం ఉండాలా అంటే ఏమి? 1 ఇన్వాల్వ్మెంట్ లో వచ్చి కమిట్మెంట్ లో 8 వచ్చినా సరే, ఇక్కడ 1 and 8 ఇన్వాల్వ్మెంట్ లో వచ్చి కమిట్మెంట్ లో మారక బాధక వచ్చినా సరే, ఇక్కడ 8 ఇక్కడ 1 వచ్చి మారక బాధక ఇక్కడ ఉన్నా సరే, అట్లా చూడండి. కేతు డైరెక్ట్ గా కేతు ఇన్వాల్వ్మెంట్ లోనే 1 and 8 ఉంది. 1 and 8 మర్చిపోయినా. ఇక్కడ మీకు ముందు ఇది చెప్పాలి కదా, డెత్ హౌసెస్ ఏమేమి చూడాలా అనేది. ఇక్కడ స్థిర లగ్నమైనందుకు బాధకుడు 9th. ఇంకా ఏమి? 1 1 8 1 2 7 12. బాగా గుర్తుపెట్టుకోండి. 1 8 2 7 12 బాధక 9. ఇవి అంటే ఏమి? టోటల్ గా 1 2 7 8 9 12. ఈ సిరీస్ గుర్తుపెట్టుకోండి. 1 2 7 8 9 12 అనేటివి రావాలి. అవి మనం చెక్ చేయాలా. కేతు చూడండి ఇక్కడ 1 8 ఉంది, స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయిపోయాడు. ఇక్కడ 1 8 ఉండి 1 2 7 2 మారక 7 మారక 9 బాధక 12 మారక 1 2 7 8 9 12 అన్ని వచ్చేసినాయి చూడు ఇన్వాల్వ్మెంట్ లో. కమిట్మెంట్ లో చూడండి 1 2 1 ఉంది, 2 ఉంది, 7 ఉంది, 12 ఉంది, 9 ఉంది. 2 మారక 7 మారక 12 మారక 9 బాధక అలాంగ్ విత్ 1. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1 కూడా వచ్చింది. కానీ ఇక్కడ మనకేం రావాలా? మారక ఆర్ బాధక ఖచ్చితంగా ఉండాలా. 8 కానీ మారక కానీ బాధక కానీ ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉంటేనే డెత్ అవుతుంది. అవి లేకుండా ఒక్క 1 ఉంది అసెండెంట్ ఉందంటే కాదు. కాబట్టి ఇక్కడ 1తో పాటు ఇక్కడ 7 ఉంది మారక, ఇది కూడా ఒక మారక ఉంది 12, బాధక 9 ఉంది. కాబట్టి కంప్లీట్ గా ఓకే. కేతు యాజ్ కేతు ఓకే. ఈ రాహుకేతువులు డెత్ లార్డ్ గా వచ్చినప్పుడు డెత్ చెక్ చేసేటప్పుడు వాటి రిప్రజెంటేటివ్స్ కూడా ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. ఒక కేతు ఇస్తానే టిక్కు కొట్టి పాస్ అయింది అనకూడదు. వాటి రిప్రజెంటేటివ్స్ కూడా చూపించాలి. ఇప్పుడు కేతు యాజ్ కేతు చూసినావు. కేతు యాజ్ కేతు రిప్రజెంట్స్ జూపిటర్ అండ్ వీనస్. ఇక జూపిటర్ చూడండి. జూపిటర్ కు పిఎస్ ఉంది. పిఎస్ ద్వారా 1 2 7 8 9 12 వచ్చినాయి. సరే, జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీకి ఏమేమి ఉన్నాయి? 1 ఉంది, 12 ఉంది, 7 ఉంది, 9 ఉంది బాధక. చూడండి జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ చూడండి 1 ఉంది, 2 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 12 ఉంది. 1 2 7 8 9 12 అన్ని వచ్చేసినాయి ఇన్వాల్వ్మెంట్ లో. కమిట్మెంట్ లో కూడా చూడండి 1 ఉంది, 7 ఉంది, 9 ఉంది. 7 మారక 9 బాధక. 1 ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2 మారక 7 మారక 9 బాధక 12 మారక. ఓకేనా? కేతు యాజ్ కేతు చూపించినాడు. కేతు యాజ్ జూపిటర్ చెక్ చేసినాం, ఇట్ ఈస్ ఓకే. కేతు యాజ్ వీనస్ చూడండి. ఇప్పుడు వీనస్ కూడా పిఎస్ ఉంది. పిఎస్ ద్వారా 179 వచ్చింది. 179 ఇక్కడ పిఎస్. కేతు ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ స్టార్, వీనస్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ స్టార్. కాబట్టి 179 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. కమిట్మెంట్ లో 9 ఉంది బాధక, 12 మారక.
9 బాధక, 12 మారక. అలాగే ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1 ఉంది, 2 మారక, 7 మారక, 9 బాధక, 12 మారక అన్నీ వచ్చేస్తాయి. సో కేతు దశాలార్డ్ కేతు యాజ్ కేతు చూపించినాడు, ఓకే. కేతు యాజ్ ఇస్ సైన్ లార్డ్ జూపిటర్, ఓకే. కేతు యాజ్ ఇస్ స్టార్ లార్డ్ వీనస్ ఈజ్ ఆల్సో ఓకే. సరిపోయిందా? సరిపోయింది కదా? సరిపోయింది సార్. డెత్ పీరియడ్ డెత్ దశాలాడు 3 రూల్స్ బాగా పకడ్బందీగా చూపించినాడు. ఇంకా పనిలో పని ఇవి కూడా చెక్ చేయండి ఇంకోటోసారి, క్లోజ్ చేస్తాం దీన్ని. ఏమేమిటివి? ఇంకా అంతరా భుక్తి, ఇప్పుడు దశాన్ని చెక్ చేసినారు కేతును. అంతరా మెర్క్యూరీ వీనస్ సాటర్న్ రాసుకోండి మీరు. ఇక్కడ చూడండి ఒకసారి, తప్పు చెప్పినానా ఏమన్నా? కేతు మెర్క్యూరీ కేతు చెక్ చేస్తాం దశాలాడుగా. ఇక భుక్తిలాడు మెర్క్యూరీ, అంతరాలాడు మెర్క్యూరీ వీనస్ సాటర్న్, ఈ ముగ్గురిని చెక్ చేస్తే అయిపోతుంది వాటికి. అంటే దశా పీరియడ్ లార్డ్స్ అందరినీ చూసినట్లయితుంది మనం. కాబట్టి లెట్ us చెక్ దెమ్. మెర్క్యూరీ చూడండి, ఇన్వాల్వ్మెంట్ లో 1, 2, 7, 8, 9, 12 1, 2, 7, 8, 9, 12 అన్ని వచ్చేసినాయి. ఇక్కడ కమిట్మెంట్ లో 1, 2, 7, 8, 9, 12 ఇక్కడ కూడా అన్ని వచ్చినాయి. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1, 2, 7, 9, 12 1, 2, 7, 9, 12 ఇక్కడ కూడా వచ్చేసినాయి. అన్ని కావాల్సినవన్నీ చూపించినాడు. ఎవరు? భుక్తిలాడు అంతరాలాడు చూపించినాడు, ఓకే. తర్వాత భుక్తిలాడు మెర్క్యూరీ, అంతరాలాడు మెర్క్యూరీ. తర్వాత ఎవరయ్యా నెక్స్ట్? వీనస్. ఎస్ వీనస్. లెట్ us చెక్ వీనస్. ఇదిగో 179 ఇన్వాల్వ్మెంట్ లో 179 ఉంది. కమిట్మెంట్ లో 9 ఉంది, 12 ఉంది. 8, 9, 12 8, 9, 12 8 కూడా 9, 12 8, 9, 12 ఇక్కడ చూడండి. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1, 2, 7, 9, 12 కాబట్టి వీనస్ కూడా ఓకే. అంటే ఏమి? దశ, భుక్తి, అంతర, సూక్ష్మ చూసినాం. ఇంకా మిగిలినది ఒక ప్రాణ మిగిలినాడు. సాటర్న్. లెట్ us చెక్ సాటర్న్. అదే సాటర్న్ వీనస్ ద్వారా చూడండి. ఇన్వాల్వ్మెంట్ లో 1, 2, 7 9, 12 1, 2 మారక, 7 మారక, 9 బాధక, 12 ఇక్కడ చూడండి. కమిట్మెంట్ లో 1, 2 మారక, 7 మారక, 8 డెత్ ఇన్ఫ్లిటింగ్, 9 బాధక, 12 మారక. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1, 7, 9, 12 కాబట్టి అన్నీ సరిపోయినాయి. దశ, భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ. అంటే ఆల్ ది పీరియడ్ లార్డ్స్ ఆర్ ఆల్సో ది స్ట్రాంగెస్ట్ సిగ్నిఫికేటర్స్ ఆఫ్ డెత్ ఇన్ఫ్లిటింగ్ హౌసెస్. ఓకేనా? ఎందుకు? ఇంతకు ముందే మనం చూసినాం కదా ఇవన్నీ. అంటే ఇవన్నీ చూడలేదు, ఇప్పుడే కదా చూసింది. రైట్, ఓకే. తర్వాత ఏం చేయాలి? ఇదైనాక ట్రాన్సిట్ సార్. ట్రాన్సిట్ కంటే ముందు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఏమిటి అంటే ఇక్కడ పుట్టినాక వెంటనే ఒక 17 రోజులు, 17వ రోజు కరెక్ట్గా 17వ రోజు చెప్తున్నాడు. ఇక్కడ 30వ తారీఖు పుట్టినాడు, 31 ఒక రోజు వేసుకో, ఇక్కడ 16 రోజులు నెక్స్ట్ మంత్ లో 17వ రోజు డెత్ అయింది అని చెప్తున్నాడు. 17వ రోజుకు కరెక్ట్గా ఇదే డేట్ వస్తుంది. 21 గంట 2 నిమిషాల 37 వరకు ఉంటుంది ఎండింగ్ టైం. ఇది ఎండింగ్ డేట్ ఆఫ్ ఎండింగ్ డేట్ అండ్ టైం ఇది. అంటే అంత్యకాలము. కాబట్టి ఆ టైం వరకు ఉంటుంది ఈ ప్రాణ. ఆ పీరియడ్ లో పోయింది అని చెప్పేసి చెప్తున్నాడు. దాన్ని నిర్ధారించుటకు ఇంకొక రూల్. అంటే ఏంటి? ఇది ఏం సార్ మీరు అన్ని తీసుకొచ్చి కలుపుతున్నారు అనొచ్చు. ఏమో నాకు అనిపించింది, మంచి ఎవరు చెప్పినా గ్రహిద్దాం, చెడు అయితే వదిలిపెడదామని. కాబట్టి మేము వీ యూస్ టు చెక్ ఇన్ కేపీ ఆల్సో. కానీ కస్పల్ ఇంటర్లింక్ లో కూడా ఆయన రాసినాడు ఎక్కడనో. నేను మీకు నిదానంగా చూపిస్తాను. అది కూడా ఎక్కడనో ఉంది, అది లేదేం కాదు. అది ఎవరైనా ఫాలో కావాల్సిందే. ఇఫ్ ది అసెండెంట్ కో రూలర్స్
ఇవి అసెండెంట్ కో రూలర్స్ ఆర్ ఎయిత్ కో రూలర్స్ షుడ్ బికమ్ ది సిగ్నిఫికేటర్స్ ఆఫ్ మారక బాధక హౌసెస్. అట్లా ఉంటే గనక వాళ్ళ జాయింట్ పీరియడ్ జరుగుతుంది, అప్పుడు లైఫ్ చాలా క్రూషియల్గా క్రిటికల్గా ఉంటుంది అని ఒక రూల్ అది. ఆ రూల్ను మనము దీంట్లో అప్లై చేసుకోవచ్చు. చూడండి, అసెండెంట్ కో రూలర్స్ ఎవరు? మార్స్, మెర్క్యూరీ, సాటర్న్, వీనస్, కేతు, సాటర్న్. తర్వాత ఎయిత్ కో రూలర్స్ ఇవి కూడా మూన్, జూపిటర్, రాహు, సాటర్న్, జూపిటర్, రాహు, సాటర్న్. ఇవన్నీ కూడా మారక బాధక హౌసెస్కు సంబంధము ఉన్నప్పుడు ఆ పీరియడ్ చాలా కష్టతరంగా ఉంటుంది అంటాడు. చూడండి, ఎయిత్ కో రూలర్స్ ఎవరు? మూన్, జూపిటర్, రాహు, జూపిటర్, రాహు. ఎంత మనం వీటికి సబ్ లార్డ్ వరకే కదా మనం చూడాల్సింది. సబ్ లార్డ్ వరకు తీసుకోండి, రాసుకోండి. మూన్, జూపిటర్, రాహు, జూపిటర్. మూన్, జూపిటర్, రాహు, జూపిటర్. చూడండి, మూన్ చూడండి, ఇన్వాల్వ్మెంట్ లో 1 2 7 8 9 12, కమిట్మెంట్ లో 1 2 7 12 7 9 12, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1 2 7 8 9 12. ఓకే, మూన్ ఓకే. తర్వాత ఎవరు? జూపిటర్. ఎయిత్ కో రూలర్ జూపిటర్, రాహు. కొంచెం గుర్తుపెట్టుకోండి, జూపిటర్ చూడండి, ఇదిగో 1 2 7 8 9 12, ఇన్వాల్వ్మెంట్ లో 1 7 9, కమిట్మెంట్ లో ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1 2 7 9 12. ఓకే, జూపిటర్ ఆల్సో ఓకే. నెక్స్ట్ ఎవరు? రాహు. ఇదిగో రాహు, ఇన్వాల్వ్మెంట్ లో 1 2 7 8 9 12, కమిట్మెంట్ లో 1 2 7 9 12, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1 2 7 8 9 12. ఓకే. తర్వాత అసెండెంట్ కో రూలర్స్ మార్స్. ఇదిగో మార్స్ చూడండి, 1 7 9 12, 1 7 9, 1 7 9. మార్స్ తర్వాత ఎవరు? అసెండెంట్ కో రూలర్ మెర్క్యూరీ, సాటర్న్, వీనస్. మెర్క్యూరీ చూడండి, మనం దశాలాడుగా చూసినాం, భుక్తి లాడుగా చూసినాం. మెర్క్యూరీ చూసినాం కదా. 1 2 7 8 9 12, 1 2 7 8 9 12, 1 2 7 9 12. ఓకే, తర్వాత ఎవరు? సాటర్న్. సాటర్నా? సార్ అవును సార్, సాటర్న్. సాటర్న్ చూడండి, ఇదిగో 1 2 7 9 12, 1 2 7 9 12, ఇక్కడ 1 2 7 8 9 12, ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1 7 9 12. ఓకే, సాటర్న్. ఇంకెవరో మిగిలినారే? వీనస్. ఇదిగో వీనస్ చూసినాం కదా, 1 7 9, ఇక్కడ 8 9 12, ఇక్కడ 1 2 7 9 12. ఓకే, సరిపోయింది కదా. అంటే ఏమి? అసెండెంట్ కో రూలర్స్ లేదా ఎయిత్ కో రూలర్స్ బాగా స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్స్ మారక బాధకాలకు అయినారు అంటే వారి దశాభుక్తులు జరిగేటప్పుడు ఆ జీవికి కష్టతరము, లైఫ్ అనేది చాలా క్రూషియల్ గా క్రిటికల్ గా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏమి? ఈ దశా పీరియడ్ రన్ అవుతుండాలా. ఇప్పుడు ఏ దశలో రన్ అయింది చూడండి మీరు. కేతు దశ, ఇవన్నీ కో రూలర్స్ కి వచ్చినాయి కదా. 1 or 8 లో ఉన్నాయి కదా. చూడండి, కేతు 1 లో ఉన్నాడు కదా. కేతు 1 కు కో రూలర్ అయినాడు కదా. కేతు 1 లో ఉన్నాడు కదా, మీరే చూపించినారు కదా 1. ఇక్కడ 1 లో సుష్మా లాడ్ కూడా ఉన్నాడు కదా. తర్వాత 8 కో రూలర్స్ చూడండి, అన్ని ఉన్నాయి దశాభుక్తి. ఇదిగో కేతు 1 లో ఉన్నాడు. కేతు రిప్రజెంటేటివ్స్ ఎవరు? జూపిటర్, వీనస్. ఇదిగో వీనస్ ఉన్నాడు, ఇక్కడ 8th లో జూపిటర్ ఉన్నాడు. తర్వాత మెర్క్యూరీ ఇక్కడ ఉన్నాడు. 8th లో కూడా 8th లో లేడు. తర్వాత వీనస్ చూడండి, వీనస్ ఇక్కడ వీనస్ ఉన్నాడు 1 లో. అంటే ఏమి? 1 and 8 కో రూలర్స్ అన్ని ఇక్కడ వచ్చినాయి. 1 and 8 కో రూలర్స్ మీరు బాగా చెక్ చేసుకోండి. సాటర్న్ సూక్ష్మ, ఇదిగో సాటర్న్ సూక్ష్మ 1 లో ఉన్నాడు సబ్లాడ్. తర్వాత వీనస్, ఇదిగో వీనస్ ఉన్నాడు సబ్లాడ్.
మెర్క్యూరీ, ఇదిగో మెర్క్యూరీ ఒకటిలో ఉన్నాడు, స్టార్ లార్డ్. తర్వాత కేతు ఒకటిలో ఉన్నాడు, రెసిడెంట్. ఇక్కడ ఒకటిలో సూక్ష్మలో ఉన్నాడు. లేదు, కేతు యొక్క రిప్రజెంటేటివ్స్ ద్వారా జూపిటర్, వీనస్. ఇదిగో వీనస్ ఉన్నాడు, ఇదిగో జూపిటర్ 8th లో ఉన్నాడు. జూపిటర్ 8th లో ఉన్నాడు. కాబట్టి ఇట్లా ఈ రూల్ ఈ రకంగా ఉన్నప్పుడు డెత్ అనేది చాలా క్రిటికల్ గా ఉంటుంది. లైఫ్ బతకడం కష్టము అని దాని అర్థము. చాలా క్రిటికల్ గా, క్రూషియల్ అండ్ క్రిటికల్. ఆ రూల్ రాసుకోండి మీరు. ఇఫ్ ది అసెండెంట్ co-rulers are war, if the ascendant co-rulers are 8th co-rulers becomes as the significators of Maraka బాధక హౌసెస్. మారక బాధకులైనట్లయితే అంటే ఏమి? అసెండెంట్ కస్ప్ కోరూలర్స్, 8th కస్ప్ కోరూలర్స్ మారక బాధకాలకు సిగ్నిఫికేటర్స్ అయినట్లయితే their joint period is వారి సంయుక్త దశాకాలము. అంటే వారి సంయుక్త దశాకాలం అంటే ఇది దశా డిబిఏఎస్పి వారి దశాభుక్తి అంతా సూక్ష్మ ప్రాణ అది ఆ కాలము. ద జాయింట్ పీరియడ్ ఈజ్ వెరీ క్రూషియల్ అండ్ క్రిటికల్ ఫర్ లైఫ్. దాదాపు రెండు ఒకే మీనింగే. క్రూషియల్ అన్నా క్రిటికల్ అన్నా క్లిష్టతరమైనటువంటి, కష్టమైనటువంటిది అనేటువంటి భావమే వస్తుంది. ఇంకా ఏమన్నా ఒకవేళ ఉంటే స్లైట్ డిఫరెన్స్ ఏమైనా ఉందేమో మీరు గమనించండి, నాకైతే తెలియదు. నేను ఇంచుమించు ఒకటే మీనింగ్ అని అనుకుంటున్నాను. అయిపోయిందా? ఇప్పుడు సాటిస్ఫైడా సార్? ఓకే సార్. తరువాత నెక్స్ట్ ఏం చేయాలా అంటే ఏమి? మనము డెత్ అనేది కన్ఫర్మ్ చేసాం. ఆ దశాభుక్తి అంతా సూక్ష్మలో జరగడానికి వీలుంది అని చెప్పేసి మనము కన్ఫర్మ్ చేశాము. ఇంకొక రూల్ ప్రకారంగా కూడా అంటే అసెండెంట్ co-rulers, 8th కస్ప్ co-rulers వీరు జాయింట్ పీరియడ్ జరిగేటువంటి టైంలో డెత్ సంభవిస్తుంది అనేది కూడా మనము గమనించవచ్చు. అయిపోయింది అంటే డెత్ అనేది నిర్ధారించినాం. నెక్స్ట్ లెట్ us go to transit. ఈ ట్రాన్సిట్ లో మనం ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ సన్ను చూడాలి, ఇది శాటర్న్ చూడాలా. డెత్ ఈవెంట్ అయితే శాటర్న్ చూడాలా, జూపిటర్ను చూడాలా, సన్ను చూడాలా, తర్వాత మూన్ చూడాలా. 4 ప్లానెట్స్ ను చూడాలి ట్రాన్సిట్ లో. మనము ట్రాన్సిట్ చార్ట్కి పోదాం యాజ్ యూజువల్ గా. మర్చిపోయా, ఇంతవరకు ఏమైనా డౌటా? ఎనీ డౌట్ సో ఫార్? ఇంతవరకు మనము డిస్కస్ చేసినంత వరకు సామాన్యంగా అందరికీ తెలిసి ఉంటుంది, అర్థమైంది అని భావిస్తున్నాను. నిర్భయంగా అడగండి, ఏం చేసుకోవచ్చు, తప్పేముంది? కనబడుతూనే ఉంది కదా. అరే ఇక్కడ క్లియర్ గా తను 17 days గా చనిపోయినాడు అని ఇచ్చినప్పుడు మళ్ళా నేను కష్టపడతాను, నేను ఎతుకుతాను, ఆడ జొండగిరిలో వజ్రాలు దొరుకుతాయని చెప్పినారు, నేను పోతాను అంటే పో, నీ కర్మ, నీ అదృష్టం. అది దొరికితే దొరకచ్చు, దొరకకపోవచ్చు. నీకు క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చినాడు కదయ్యా, 17 days లో చనిపోయినాడు అని. మరి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు ఎత్తుకోవడం? అల్పాయుషన్ ఒకసారి కన్ఫర్మ్ చేసి 2019 సరేలే 5:30 వేసుకో మార్నింగ్. మనకు డేట్ టైం చెప్పాలా తెలియదు. సరే 5:30 AM కు వేసుకో. ఈ ట్రాన్సిట్ చార్ట్ ఎఫ్ మినిట్స్ మనకు చూద్దాం, ఇక్కడ తెలుస్తుంది కదా. ఇప్పుడు తెలుస్తుందిలే. 16వ తారీఖు డెత్ అక్కరైంది కదబ్బా, 16/9/2019. ఇక్కడ ఏమొచ్చింది చూడు, ఇదే కదా కేతు, మెర్క్యూరీ, వీనస్, శాటర్న్ సేమ్. ఓకే, ఇక్కడ ఇది శాటర్న్ ట్రాన్సిట్ చార్ట్. ఈ ట్రాన్సిట్ చార్ట్ లో మనం ఏం చేయాలా? శాటర్న్ యొక్క రాశి లార్డ్ ఎక్కడున్నాడు? హూ ఈజ్ ది ట్రాన్సిట్ సైన్ లార్డ్? ట్రాన్సిట్ సైన్ లార్డ్ జూపిటర్. ఏమయ్యా రూల్? ఈ ట్రాన్సిట్ సైన్ లార్డ్ జూపిటర్, ఈ జూపిటర్ 1 and 8 అదేంటి 8th SSL గానీ బాధక SSL గానీ కంపల్సరీగా అసోసియేషన్ అయి ఉండాలి.
ఆ రకంగా చెప్పండి అర్థమయ్యేటట్ల వాళ్ళకు. ఎందుకంటే ప్రతిదీ నేనే చెప్పాలంటే కష్టం. దశాల సాటర్న్ యొక్క సంతతి ట్రాన్సిట్ సైన్ లార్డ్ ఆఫ్ ట్రాన్సిట్ సాటర్న్ ఈజ్ జూపిటర్. దిస్ జూపిటర్ ఏమి 8th SSL కి కానీ ఇంకోటి ఏంది బాధక ముందు రాసుకోండి. 8th SSL ఎవరు? జూపిటర్. 8th SSL జూపిటర్, బాధక SSL సాటర్న్. ఇవి రాసుకుంటే టకటక అయిపోతుంది. 8th SSL జూపిటర్, బాధక SSL సాటర్న్. తర్వాత సాటర్న్ యొక్క ట్రాన్సిట్ చార్ట్ లో సాటర్న్ జూపిటర్ సైన్ లో సజిటేరియస్ లో సంచరిస్తున్నాడు. సజిటేరియస్ యొక్క రాశినాథుడు జూపిటర్. ఈ జూపిటర్ కు ఈ 8th SSL కు సంబంధం ఉండాలా? ఉంది చూడు డైరెక్ట్ గా జూపిటర్. ఒప్పుకున్నారా? ఇక్కడ జూపిటర్ కదండి సాటర్న్ ట్రాన్సిట్ సైన్ లార్డ్. సార్ ఎస్ అంటే ముందుకు పోతారు. ఎవరు? వారికి ఏమైనా సంబంధం ఉందా చెక్ చేయండి. బాధక SSL సాటర్న్ కు జూపిటర్ ఇదో జూపిటర్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్ కు జూపిటర్ కి ఏమైనా ఉందా? లేదు. సాటర్న్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు రిప్రజెంట్స్ జూపిటర్. అట్లా కూడా ఉంది. మనకు ఇది డైరెక్ట్ కనెక్షన్ కదా ఇందాక చూసినది. ఏది? సాటర్న్ యొక్క రాశి లార్డ్ జూపిటర్, 8th SSL జూపిటర్. ఇది డైరెక్ట్ కనెక్షన్ కాబట్టి ఇది ఉంచుకుందాం. మిగతా ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా రాని పక్షంలో అది కూడా చెక్ చేయాలా కాబట్టి చెక్ చేస్తున్నాం అంతే. అది సాటర్న్ యొక్క ట్రాన్సిట్. ఓకే, ఎక్కువ పోవాల్సిన పనిలా మనం. తర్వాత జూపిటర్ యొక్క సైన్ లార్డ్. జూపిటర్ ట్రాన్సిట్ లో స్కార్పియో సైన్ లో తిరుగుతున్నాడు. స్కార్పియో సైన్ యొక్క రాశినాథుడు మార్స్. ఈ మార్స్ కు 8th SSL జూపిటర్ కు సంబంధం ఉండాలా, లేదా ఈ మార్స్ కు ఈ 9th బాధక SSL సాటర్న్ కు సంబంధం ఉండాలా చూద్దాం. మార్స్ కు జూపిటర్ కి ఏమైనా సంబంధం ఉందా? మార్స్ కు జూపిటర్ కు లేదు. జూపిటర్ కు మార్స్ కు లేదు. జూపిటర్ కు మార్స్ కు లేదు. ఇంకొకటి ఎవరు? మార్స్ కు 9th SSL సాటర్న్. మార్స్ కు సాటర్న్ కు సాటర్న్ మార్స్. ఇదిగో మార్స్ ఈడని చూడు. సాటర్న్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మార్స్. ఏమయ్యా? హలో, చూస్తున్నాం సార్. సాటర్న్ మార్స్ బోత్ ఆర్ వీనస్ స్టార్ సార్. అది ఇంకా పవర్ఫుల్. కరెక్ట్. సాటర్న్ మార్స్ వీనస్ స్టార్ లో ఉన్నారు సార్. బోత్ ఆర్ వీనస్ స్టార్ సార్. ఇది దూరం అయింది. ఇది మోస్ట్ పవర్ఫుల్. కరెక్ట్. దిస్ ఈజ్ కరెక్ట్, యాక్యురేట్. దానికంటే పవర్ఫుల్ ఇది. లేనప్పుడు మనము ఇది దొరకనప్పుడు ఆటికి పోవాలి. బాగుంది మధుసూదన్ శర్మ, నీ జన్మ ధన్యమైందయ్యా. అబ్బా, ఇన్నాళ్లకు నాకు అందించినావంటే చాలా గొప్ప సంగతి, చాలా గొప్పది. కరెక్ట్. ఇన్ దిస్ కేస్ బోత్ మార్స్ అండ్ సాటర్న్ ఆర్ ప్లేస్డ్ ఇన్ సాటర్న్ స్టార్ వీనస్, ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. దిస్ ఈజ్ యాక్యురేట్. మార్స్ వీనస్ స్టార్ లో ఉంది, సాటర్న్ కూడా వీనస్ స్టార్ లో ఉంది. ఇది దగ్గర సంబంధం అట్ స్టార్ లెవెల్. అదే చెప్తున్నా, ఇది దొరకని పక్షంలో ఇంకా మార్స్ సబ్ లార్డ్ వరకు పోవాల్సి వస్తుంది. ఇక్కడ దొరికింది కాబట్టి దీన్ని వదిలిపెట్టి మనం ఇది చూపిస్తే అబ్బా భలే చేసినారండి క్యాప్సిల్ గ్రూప్, బాగుంది అని చెప్పేసి ఒప్పుకుంటారు పెద్దలు. తర్వాత ఇప్పుడు సాటర్న్ చెక్ చేసినాము, ఎవరిని? జూపిటర్ అయింది. తర్వాత ఇంకోటి ఎవరు? సాటర్న్ సన్ ట్రాన్సిట్ సబ్ లార్డ్, సన్ యొక్క సబ్ లార్డ్ మార్స్. మార్స్ ఇప్పుడు చూసినాం కదా, మార్స్ ను సార్. కాబట్టి ఓకే. మూన్ యొక్క స్టార్ లార్డ్ చూడండి, మెర్క్యూరీ. మూన్ యొక్క స్టార్ లార్డ్ మెర్క్యూరీకి వీడు 8th SSL జూపిటర్ కు, మెర్క్యూరీకి జూపిటర్ కు, లేదా మెర్క్యూరీకి సాటర్న్ కు, ఏదో ఒకటి చూడండి. మెర్క్యూరీకి జూపిటర్. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు.
కేతు రిప్రజెంట్స్ జూపిటర్ లేదా మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. Jupiter is in the star of Mercury also, sir. ఏమా Jupiter is in the star of Mercury. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. ఇది ఇంకా డైరెక్ట్. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ, ఇది మంచి పనికి వస్తుంది. ఇది కూడా మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. కేతు రిప్రజెంట్స్ జూపిటర్. Jupiter. అంటే రెండు స్టార్ లెవెల్లోనే. స్టార్ లెవెల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు స్టార్ లెవెల్. ఇఫ్ నాట్ పాసిబుల్ దెన్ గో టు సబ్ లార్డ్. Then it is also not available there at sub level. Go to sub level. No mulaiza. Kani star lord should be given preference. Preference should be given at star level. అట్లా దొరకని పక్షములో మాత్రమే సబ్ లెవెల్ కు పోండి. అక్కడ దొరకని పక్షములో సబ్ లెవెల్ కు పోండి. కానీ డైరెక్ట్ గా సబ్ లెవెల్ కు పోవాల్సిన పని లేదు. అంటే ఎవరు గతి లేకపోతే అక్కడికి సబ్ లెవెల్ కు పోవాలి. ఎవరు గతి లేకపోతే అంతవరకు ఇక్కడ మనకు బాగా స్టార్ లెవెల్లో దొరికినాయి కాబట్టి ఓకే. అంటే ఏమి అన్ని సాటర్న్ యొక్క సైన్ ఓకే అయింది. సాటర్న్ జూపిటర్ యొక్క సైన్ లార్డ్ ఓకే చేసినాడు. మూన్ సన్ యొక్క సబ్ లార్డ్ ఓకే. తర్వాత మూన్ యొక్క ఇది. కానీ వాటి డెత్ ఇన్ఫినిటీ హౌసెస్ చూడలేదు కదా మనము. సాటర్న్ జూపిటర్ ఇప్పుడు ఇవన్నీ విడిచిపెట్టి అన్ని 9 ప్లానెట్స్ చూద్దాం. ఇప్పుడు సాటర్న్ ఇవి అన్ని ఇక్కడ చూడండి. ఇదిగో అన్ని 9 ప్లానెట్స్ వరుస పెట్టి చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ 9 ప్లానెట్స్ ఆర్ డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్. సన్ కేతు ద్వారా 1 2 7 8 9 12. మెర్క్యూరీ 1 2 7 9 12. రాహు 1 2 7 9 10 12 అన్ని వచ్చినాయి. మూన్ 1 2 7 8 9 12. Saturn 1 2 7 8 9 7 9 12. 1 2 7 9 8 9 12. Mars చూడండి 1 7 1 7 12 9 9 బాధక 7 మారక 12 మారక 1 7 9 7 9 7 బాధక 7 మారక 9 బాధక. ఇక్కడ 1 7 9. ఇక్కడ చూడండి మెర్క్యూరీ 1 2 7 8 9 12. 1 2 7 8 9 12. 1 2 7 8 9 12. తర్వాత జూపిటర్ చూడండి ఇన్వాల్వ్మెంట్ లో 1 2 7 8 9 12. కమిట్మెంట్ లో 1 7 9. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1 2 7 9 12. వీనస్ చూడండి 1 7 9. ఇన్వాల్వ్మెంట్ లో 1 7 9. కమిట్మెంట్ లో 8 9 12. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1 2 7 9 12. సాటర్న్ చూడండి 1 2 7 9 12. 1 2 7 9 8 9 12. మార్చ్ 1 7 9 12. రాహు చూడండి 1 2 7 8 9 12. కమిట్మెంట్ లో 1 2 7 9 12. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1 2 7 8 9 12. అలాగే కేతు చూడండి 1 2 7 8 9 12. 1 2 7 8 9 12. 1 2 7 9 12. అంటే ఏమి ఆల్మోస్ట్ ఆల్ 9 ప్లానెట్స్ ఆర్ అఫ్లిక్టెడ్. అంటే ఏమి మారక బాధకాలతో సంబంధము 9 గ్రహాలు కలిగి ఉన్నందుచేత ఆయన ఏదో ఇంకా షార్ట్ లైఫ్ చూడకపోతే ఇంకా సార్ అంటున్నాడు. అయ్యా బిఫోర్ చెకింగ్ ది చార్ట్ మనం ముందే చెక్ చేసుకోవాలి. కపిల సార్ కూడా ఇంతకుముందు మీకు చెప్పాడు, గుర్తుందో లేదో. మ్యారేజ్ ఈవెంట్ చెప్పేటప్పుడు అన్ని చూసుకోండి. 9 ప్లానెట్స్ అట్ ఎ టైం చెక్ చేసుకుంటే మనకు డెసిషన్ తీసుకోవడానికి వీలుంటుంది. అందుకు ముందే 9 ప్లానెట్స్ చెక్ చేసుకున్నాం మేము. అందుకని నేను చెప్తున్నాను మీకు. మళ్ళా షార్టా మిడిలా లాంగా అని మళ్ళా 2 మొదలు పెట్టుకో శ్రమ పడకుండా అన్ని 9 ప్లానెట్స్ చూపిస్తున్నాయి. అంటే నాటల్ చార్ట్ లో 9 ప్లానెట్స్ ఆర్ కాజింగ్ డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్. అన్ని డెత్ ఇన్ఫ్లిక్టింగ్ చూపిస్తున్నాయి. సో ఇట్ ఈస్ ఓకే. ఇక ఈరోజు ఎంతన్నా లేట్ కానీ ప్రోగ్రెషన్ పెండింగ్ పడతా ఉంది కాబట్టి మీరు ప్రోగ్రెషన్ విని ఇంటికి పోవాల్సిందే. ఈరోజు పోస్ట్ పోన్ చేస్తే మళ్ళా రేపు దొరకదు. ఈ ప్రోగ్రెషన్ కోసము మళ్ళా అది 15 నిమిషాల క్లాసు, అర్ధగంట క్లాసు, మిగతా క్లాస్ వేస్ట్ అయిపోతుంది. అట్లా జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఓపిక్గా వినండి. ప్రోగ్రెషన్ చాలా ఇంపార్టెంట్. చెప్దామా? ఓకే సార్. పోస్ట్ పోన్ చేయాలా? చెప్పండి సార్. 2019
సరే 5:30 వేసుకోలే, ఏం ఆడేం కొంపలు మునగల మనకి అదో ఒకటి టైం అంతే. ఇది వేసుకున్నాం కదా. ఇది ప్రోగ్రెస్ చార్ట్. ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ చార్ట్, ఇక్కడ మీరు ఈ డెత్ రూల్స్ అన్ని మీకు ఇంతకుముందు నేను సర్క్యులేట్ చేసినాను మన గ్రూప్ లో, చాలా మంది దగ్గర దొరుకుతాయి, లేకుంటే రాసుకోండి. నంబర్ 1 రూల్ ఏమిటిది అంటే, నంబర్ 1 రూల్, ఆల్ ది co-rulers of ascendant in the progressive chart లో ఉన్నటువంటి అసెండెంట్ co-rulers అన్ని, అంటే ఫ్రమ్ రాశి లార్డ్ టు ప్రాణ లార్డ్ వరకు, all the co-rulers of progression chart from Rashi Lord to Prana Lord should be the significator of the event, death in flitting houses. ఎక్కడ నేటల్ చార్ట్ లో, దీంట్లో కాదు, నేటల్ చార్ట్ లో చూడాల. అంటే ఇక్కడ ముందు రాసుకోండి, రూల్ రాసుకోండి. ఆల్ ది అసెండెంట్ co-rulers of progression chart బ్రాకెట్ లో ఫ్రమ్ రాశి లార్డ్ టు ప్రాణ లార్డ్. ఎందుకంటే ఇంతకుముందు మనము సబ్లార్డ్ వరకు చూసేవాళ్ళం, కానీ చాలా మంది ఏమంటున్నారంటే చానీస్ సార్ కూడా సబ్లార్డ్ వరకు చూసేవాడు, మళ్ళీ ఇప్పుడు ప్రాణ వరకు చూడమంటున్నాడు. సరే చూద్దాం, మనం గంటెం పోయింది. ఫ్రమ్ రాశి లార్డ్ టు ప్రాణ లార్డ్ బ్రాకెట్ లో రాసుకోండి. షుడ్ బి ది సిగ్నిఫికేటర్ ఆఫ్ ది డెత్ ఈవెంట్, షుడ్ బి ది సిగ్నిఫికేటర్ ఆఫ్ ది డెత్ ఈవెంట్ ఇన్ ది నేటల్ చార్ట్, నాట్ ఇన్ ప్రోగ్రెసివ్ చార్ట్. బాగా గుర్తుపెట్టుకో, నాట్ ఇన్ ప్రోగ్రెసివ్ చార్ట్, నేటల్ చార్ట్ లోనే చూడాలి. ఇక్కడ ఈ అసెండెంట్ ప్రోగ్రెసివ్ చార్ట్, ఇది చూడండి ప్రోగ్రెసివ్ చార్ట్ రెడ్డింగ్ తో ఉంది. ప్రోగ్రెసివ్ చార్ట్, ఈ చార్ట్ లో అసెండెంట్ కస్ప్ co-rulers ఫ్రమ్ రాశి లార్డ్ టు ప్రాణ లార్డ్, ఈ 6 కూడా నేటల్ చార్ట్ లో, ఇక్కడ నేటల్ చార్ట్ లో, అయ్యో ఇక్కడ నేటల్ చార్ట్ లో రావాలా. ఆ నేటల్ చార్ట్ లో అన్ని అవుతాయి. ఇవి మీరు చూపించడానికి రాదే నాకు, ఇది సరేలే. ఇది 9th బాధక, కాబట్టి బాధక ఏం మారలే. ఓకే, ఇప్పుడు ఈ రాసుకోండి. మార్స్ మెర్క్యూరీ శాటర్న్ సన్ రాహు వీనస్. ఇంకా దీనిని మళ్ళీ చూడాల్సిన పనిలే కదా, మనం నేటల్ చార్ట్ లో 9 ప్లానెట్స్ కు చూసినాం కదా సార్. అర్థమైందా? మనం మళ్ళీ ఇవి చెక్ చేయాల్సిన పని లేదు. నేటల్ చార్ట్ లో 9 ప్లానెట్స్ డెత్ అని చూపించినాం కదా, కాబట్టి ఇది ఫస్ట్ రూల్ సాటిస్ఫైడ్. ఓకేనా? ఓకే సార్. సెకండ్ రూల్ ఇది ఇంపార్టెంట్. సెకండ్ రూల్ అంటే అన్ని ఇంపార్టెంట్, ఏవి తీసేయడానికి లేదు. ప్రోగ్రెషన్ చార్ట్ లో ఇండిపెండెంట్ గా చెక్ చేయాలి. ప్రోగ్రెషన్ చార్ట్ లో అంటే ఈ ప్రోగ్రెషన్ చార్ట్ లోనే చూడాలి. ఏంది? ఆన్ ద డే ఆఫ్ డెత్ మూన్ విల్ బి ప్రోగ్రెసింగ్ ఇన్ ఏ పొజిషన్. అంటే ఏమి? ఇది డెత్, ఆన్ ద డే ఆఫ్ డెత్ అంటే ఇదే. ఈ డెత్ ఈవెంట్ కు మూన్ ప్రోగ్రెషన్ చార్ట్ లో ఏం చెప్తున్నాడు? ప్రోగ్రెస్ ఆడుతున్నాడు. కేతు దశ, మెర్క్యూరీ భుక్తి, మెర్క్యూరీ అంతర, మెర్క్యూరీ సూక్ష్మ, సాటర్న్ ప్రాణ, ఇవి ఉన్నాయి చూడు. ఈ ప్లానెటరీ పొజిషన్ ఈ చార్ట్ లో ఇక్కడ ఉన్నాయి. ఇది కేతు, మెర్క్యూరీ, మూన్ దాంట్లో కేతు, మెర్క్యూరీ, వీనస్, సాటర్న్. ఇవి మూన్ విల్ బి ప్రోగ్రెసింగ్ ఇన్ ఏ పొజిషన్. అంటే ప్రోగ్రెషన్ చార్ట్ లో మూను ఈ టైంలో ఇట్లా ప్రోగ్రెస్ అవుతుంటాడు. అవి ఈ co-rulers ఇవన్నీ కూడా, అంటే DBASP ప్రోగ్రెషన్ చార్ట్ లో ఉన్నటువంటి DBASPలన్నీ మారక బాధకాలకు చూపించాలి. ఇక్కడ 1 2 7 8 మనమన్నీ ఇది చార్ట్ లోనే.
ఈ చార్ట్ లో నీకు ఇక్కడ టేబుల్ దొరకదు, ఇక్కడనే ఎతకాల మీరు. చూడండి కేతు, ఫస్ట్ కేతును చూడండి, 1 లో ఉన్నాడా? 1 లో లేడు, కేతు 1 లో లేడు. అట్లనే కేతు రిప్రజెంటేటివ్స్ కూడా చూసుకుంటా పోదామా ఒకటేసారి. కేతు రిప్రజెంటేటివ్స్ ఏమి, ఎవరు కేతు రిప్రజెంటేటివ్స్ ఎవరండి? జూపిటర్ వీనస్ కదా. Venus. జూపిటర్ అవును వీనస్. సార్. చూడు, 1లో కేతు, జూపిటర్, వీనస్. వీనస్ ఉన్నాడు, కేతు రిప్రజెంటేటివ్ వీనస్ ఉన్నాడు. ఓకే. 2లో చూడండి, 2లో జూపిటర్ ఉన్నాడు. ఓకే. 1 2 7 లో వీనస్ ఉన్నాడు. 7 వీనస్ ఉన్నాడు. తర్వాత 8 లో జూపిటర్ ఉన్నాడు, వీనస్ ఉన్నాడు. 1 to 8, 1 to 7 చూడలేదే. 7 లో వీనస్ ఉన్నాడు, ఇక్కడ వీనస్ ఉన్నాడు. 8 లో ఉన్నాడు. 9 బాధక కేతు ఉన్నాడు డైరెక్ట్ గా. 9 లో ఇక్కడ కేతు ఉన్నాడు, వీనస్ ఉన్నాడు, జూపిటర్ ఉన్నాడు. 9 లో బాధకాలో అన్ని ఉన్నాడు. అంటే ఏమి, 1 లో ఉన్నాడు, 2 లో ఉన్నాడు, 7 లో ఉన్నాడు, 8 లో ఉన్నాడు, 9 లో ఉన్నాడు. ఇట్లా రాసుకోవాలి మీరు టేబుల్. మామూలుగా ఇంతకుముందు రాసుకుంటాం కదా అట్లా, ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్, ఫైనల్ కన్ఫర్మేషన్ అని. కేతు రాసుకొని, కేతు ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్, ఫైనల్ కన్ఫర్మేషన్ అట్లా. ఇప్పుడు ఇది ఇన్వాల్వ్మెంట్ లో చూసినాం కేతు, అంతే కదా. కేతు యాజ్ కేతు చూసినాం, కేతు యాజ్ కేతు. కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్, ఎవరి స్టార్ లో ఉన్నాడు? కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. వీనస్ చూడండి, 1 లో ఉన్నాడు, 2 లో ఉన్నాడు, 7 లో ఉన్నాడు, 2 లో లేడు, 2 లో లేడు. తర్వాత 7 లో ఉన్నాడు, 8 లో ఉన్నాడు, 9 లో ఉన్నాడు. 8 లో లేడు కదా సార్. 1 2 7 9 12 లో కూడా ఉన్నాడు చూడు. 1 2 లో ఉన్నాడు కదా వీనస్. లేడు, 2 లో లేడు. లేడు సార్. 1 7 9 1 7 తర్వాత 9 12 1 7 9 12. అది ఇన్వాల్వ్మెంట్ లో. కమిట్మెంట్ లో శాటర్న్. కమిట్మెంట్ లో ఎవరు? శాటర్న్. ఇదిగో వీనస్, శాటర్న్, మెర్క్యూరీ. శాటర్న్ చూడండి, 1 లో ఉన్నాడు, 2 లో ఉన్నాడు చూడు, 2 లో ఉన్నాడు, 7 లో చూడు ఉన్నాడు చూడు, 7 లో 8 లో ఉన్నాడు చూడు, 9 లో ఉన్నాడు చూడు, 12 లో ఉన్నాడు. 12 లో ఉన్నాడు. 1 2 7 8 9 12 వచ్చేసినాయి. తర్వాత Yes, ఎవరు? sir. తర్వాత మూన్ మెర్క్యూరీయా? మూన్ సార్, ఫైనల్ కన్ఫర్మేషన్. మూనా? మూన్ సార్. మూన్ చూడండి. అయితే మూన్ ఎక్కడ? మూన్ 1 లో లేడు, 2 లో ఉన్నాడు. 2 లో కూడా లేడు కదా. రాహు ఉన్నాడు అంతే. రాహు అంటే కాదు బాబు, ఎవరు? కేతుడు కదా మనం చూస్తుంటే. వీనస్ సబ్ ఆఫ్ మెర్క్యూరీ. మనం ఇప్పుడు కేతును చూసినాము, వీనస్ చూసినాము, శాటర్న్ చూసినాము. మెర్క్యూరీని చూడాలి మనం, మూన్ కాదు, మెర్క్యూరీ. ఓకే. మెర్క్యూరీ చూడండి, 1 లో ఉన్నాడా? ఉన్నాడు. 2 లో ఉన్నాడు. 1 2 7 లో లేడు, 7 లో లేడు. 8 లో లేడు, 9 లో మెర్క్యూరీ లేడు, 12 లో ఉన్నాడు. అవి అట్లా రాసుకోవాలా. ఏమండి? ఓకేనా? ఇప్పుడు కేసు అయిపోయింది. తర్వాత మెర్క్యూరీని విశ్లేషణ చేయండి. మెర్క్యూరీ కూడా పిఎస్ ఉంది కాబట్టి మెర్క్యూరీ పిఎస్ ఉంది. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్, సబ్ ఆఫ్ శాటర్న్, రాహు. ఇవి గుర్తుపెట్టుకోండి. మెర్క్యూరీని చూడండి, ఇందాక చూసినాం కదా మెర్క్యూరీ. ఓకే, చూసినాం కదా ఇప్పుడే. కేతు యొక్క సబ్లార్డ్ మెర్క్యూరీని చూసినాం కదండి. చూసాం సార్. మళ్ళా పలకండి. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. జూపిటర్ ను చూడాలి. జూపిటర్ చూడండి, 1 లో లేడు, 2 లో ఉన్నాడు, 7
1 2 7 7 లో లేడు జూపిటర్. 8 లో ఉన్నాడు, 9 లో ఉన్నాడు, 9 లో ఉన్నాడు జూపిటర్. 2 8 9 12 12 12 12 ఆక్యుపెంట్ చూడండి, ఇదిగో 12 ఆక్యుపెంట్ జూపిటర్. 12 ఆక్యుపెంట్. Sir, Mercury is in the star of Ketu, not in the star of Jupiter. మెర్కురీ He is in the star of Ketu, not in the star of Jupiter. ఇప్పుడు మనం చూసినది ఎవరిని చూసినాము? కేతుని ఇంత ముందే చూసినాం కదబ్బా. అలా కాదు, మెక్రీ చూస్తున్నామనండి. మెక్రీ అవును, కేతు స్టార్ లో ఉన్నాడు. స్టార్ ఆఫ్ కేతు చూసినాం కదా. చూసాం, అది రాసుకోవాలి ఇక్కడ. మళ్ళా జూపిటర్ ని చూసినాం కదా. జూపిటర్ ఈజ్ సబ్ లార్డ్, నాట్ స్టార్ లార్డ్. మీరు అవునండి, స్టార్ చూసినాం లార్డ్ కదా. అన్నారు. ఎట్లయితే నేను చూసినాం కదా, కేతుని చూసినాం, జూపిటర్ చూసినాము. ఇంకా సాటర్న్ చూడాలా. సాటర్న్ 1లో ఉన్నాడు, 2లో ఉన్నాడు. ఇంతకుముందు చూసినాం అనుకుంటా సాటర్న్ కూడా. కేతును పరిశీలించినప్పుడు చూసినాం కదా. ఇదో కేతును పరిశీలించినప్పుడు వీనస్, సాటర్న్, మెర్కురీ పరిశీలించినాం. కేతు, వీనస్, సాటర్న్, మెర్కురీ చూసినాం. ఇప్పుడు కూడా మెర్కురీని చూసినప్పుడు మెర్కురీని చూసినాం, కేతు చూసినాం, జూపిటర్ చూసినాం, సాటర్న్ చూసినాం. ఇంకా పొద్దుకులు చూస్తా ఉంటే లేట్ అవుతుంది. మీ ఇష్టం, చూద్దాం, ఏం పెద్ద సంగతి కాదు. తర్వాత మెర్కురీ అయినాక ఇంకెవరు? వీనస్. వీనస్ చూడండి, ఇటో వీనసే మూను కేతు. వీనస్ 3 కేతు. వీనస్ చూడండి, వీనస్ ఒకసారి చూస్తాం కదా కేతు ద్వారా. వీనస్ స్టార్లో లేడు. వీనస్ 1లో ఉన్నాడు, 2లో లేడు, 7లో ఉన్నాడు, 9లో ఉన్నాడు, 8లో ఉన్నాడు, 9లో ఉన్నాడు, 12లో ఉన్నాడు. వీనస్ మూన్. వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మూన్. మూన్ చూడండి, 1లో ఉన్నాడా? లేడు. 9లో ఉన్నాడు చూడు, ఆకుపెంట్ గుర్తుపెట్టుకోండి. 9లో బాధక. 1లో లేడు, 2లో లేడు, 2లో లేడు, 7లో లేడు, 8లో ఉన్నాడు చూడు, 8లో ఉన్నాడు, 9లో ఉన్నాడు ఆకుపెంట్గా. 9లో ఉన్నాడు ఆకుపెంట్గా. 12లో ఉన్నాడు చూడు, 8 9 12. మూన్ వచ్చేసి 8 9 12. ఏమండి, మూను రాసుకున్నారా? 8 9 12 ఓకేనా? అలా వీనస్, మూను, కేతును చూసినాం ఇంతకు ముందే. కేతు రిప్రజెంటేటివ్ చూసినాం. ఇంకెవరున్నారు? సాటర్న్ చూడాలా. సాటర్న్ ఇంతకుముందు చూసాం కదా. 1లో ఉన్నాడు, 2లో ఉన్నాడు, 7లో ఉన్నాడు, 8లో ఉన్నాడు, 9లో ఉన్నాడు, 12లో ఉన్నాడు. సాటర్న్ కు పిఎస్ వీనస్ చూసినాం, జూపిటర్ చూసినాం. అన్ని ఉన్నాయి, అన్ని సరిపోయాయబ్బా. ప్రోగ్రెషన్ చార్ట్ లో కూడా సరిపోతాయి. మీరు నిదానంగా ఇంట్లో టేబుల్ వేసుకొని రాసుకోండి. ఇది హోంవర్క్ చేయండి ఇంట్లో. మీరు రాసే విధానం వస్తుంది. ఇక్కడ నేను అన్ని వైట్ పేపర్ తీసుకొని టేబుల్ చేసి టైప్ చేస్తా ఉంటే లేట్ అవుతుంది మీకు. ఈ రెండే ఎక్కువగా చాలా మంది ఈ రెండే చూస్తారు. కానీ మనం అట్లా కాదు. అన్ని గాలించి, అన్ని పుస్తకాలు గాలించి ప్రోగ్రెషన్ లో ఏ సందులో, ఏ మూలలో, ఎక్కడ అన్ని చోట్ల ఇవ్వకపోయినా ఒకసారి ఇచ్చింటాడు, ఇంకొకసారి ఇంకో చాట్లో ఇచ్చింటాడు. అట్లా అన్ని కలిపి క్రోడీకరించి ఏది మిస్ కాకుండా దాదాపు 7 రూల్స్ ప్రోగ్రెషన్ కు ఫ్రేమ్ చేశాం. ఆ 7 రూల్స్ సర్క్యులర్ చేసినాయి. ఈ 7 రూల్స్ మాత్రం మీకు ఏ పుస్తకాల్లో దొరకవు. ఆడొకటి ఏదో ఉంటాయి, అన్న ఉదాహరణ చూపించినప్పుడు ఉంటాయి. కానీ అవన్నీ ఒక నిబద్ధతగా మనము రాసుకొని చెప్తున్నాం. ఆన్ ద డే ఆఫ్ డెత్ రాసుకోండి. 3వ రూల్, ఆన్ ద డే ఆఫ్ డెత్ Saturn was transiting in sign, star, sub రెస్పెక్టివ్లీ. అంటే ఆ డెత్ జరిగిన రోజు సాటర్న్ అనేవాడు ఒక సైన్ లో, ఒక స్టార్ లో, ఒక సబ్ లో, ఒక సబ్ లో తిరుగుతుంటాడు కదా. ఆ 4 కోలూరస్ అన్ని కూడా సిగ్నిఫికేటర్ కావాలా. డెత్ ఇన్ ప్రింటింగ్ హౌసెస్ ఎక్కడ? ప్రోగ్రెషన్ చార్ట్ లోనే రాసుకోండి. All the co-rulers of Saturn transiting co-rulers in Saturn transiting co-rulers అంటే ట్రాన్సిట్ చార్ట్ లో ఇది కాదు.
ట్రాన్సిటింగ్ చార్ట్ లో ఉన్నటువంటిది షార్టన్ కో రూలర్స్. మీరు పొరపాటు పడుతున్నారు, రాసుకోండి ఇది చాలా జాగ్రత్తగా. ఇదిగో షార్టన్ కో రూలర్స్, ట్రాన్సిట్ చార్ట్ లోని షార్టన్ కో రూలర్స్ జూపిటర్, వీనస్, రాహు, సన్. జూపిటర్, వీనస్, రాహు, సన్, ఇవి రాసుకోండి. జూపిటర్, వీనస్, సన్ రాసుకోండి. ఇది 3వ రూల్కు. అంటే ఏమి? ట్రాన్సిట్ చార్ట్ లో శాటర్న్ యొక్క కో రూలర్స్ 4 కూడా ప్రోగ్రెషన్ చార్ట్ లో చూడాల. ఇది 3వ రూల్. అలాగే 4వ రూల్ కూడా రాసుకోండి. అదే రకంగా జూపిటర్ యొక్క కో రూలర్స్, ట్రాన్సిట్ చార్ట్ లోని జూపిటర్ యొక్క కో రూలర్స్ ఇవి మార్స్, మెర్క్యూరీ, మూన్, మూన్. అలాగే జూపిటర్ యొక్క కో రూలర్స్ ఇన్ ది ట్రాన్సిట్ చార్ట్ షుడ్ బి చెక్డ్ ఇన్ ది ప్రోగ్రెస్ చార్ట్. 1, 2, 7, 8, 9, 12 దాంట్లో కనపడాలి ప్రోగ్రెస్ చార్ట్ లో. అది 3, 4 రూల్స్ అయిపోయినాయా? రాసుకోండి 3, 4. 5వ రూల్ మూన్. మూన్ ఇదే ట్రాన్సిట్ చార్ట్ లో మూన్. మూన్ చూడండి, ఈ మూన్ వచ్చేసి ఏ స్టార్ లో తిరుగుతున్నాడు ఆ స్టార్ మాత్రమే. ఈ స్టార్ అంటే ట్రాన్సిట్ చార్ట్ లో మూన్ స్టార్ లార్డ్ మాత్రమే ప్రోగ్రెషన్ చార్ట్ లో చెక్ చేయాలి. Moon on the day of death, moon was transiting in such a star. The star should be a strong significator of death influencing houses in the progressive chart. Atla raskondi. On the day of death, moon's transiting star lord, moon transiting star lord should be a strong significator of death influencing houses in progressive chart. అలాగే ఆన్ ద డే ఆఫ్ డెత్ సన్ వాజ్ ట్రాన్సిటింగ్ ఇన్ సబ్ మార్స్ సబ్ లో తిరుగుతున్నాడు. ఆ మార్స్ సబ్ ను కూడా ప్రోగ్రెస్ చార్ట్ లో చూడాల. డెత్ ఇన్ఫినిటింగ్ హౌసెస్ ఉన్నాయా లేదా అని ప్రోగ్రెస్ చార్ట్ లో. అంటే ఇప్పుడు మొట్టమొదటి రూల్స్ 1, 2 సరిపోయినాయి అనుకుంటాం, మీకు దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు 3వ రూలు శాటర్న్ ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి శాటర్న్ కో రూలర్స్ అన్ని కూడా ప్రోగ్రెసివ్ చార్ట్ లో టాలీ కావాలి. ప్రోగ్రెస్ చార్ట్ లో మారక బాధకాలను సూచించాలి. అది 3వ రూల్. 4వ రూల్ ఏమి? జూపిటర్ యొక్క ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్న జూపిటర్ కో రూలర్స్ 4 కూడా ట్రాన్సిట్ చార్ట్ లోని జూపిటర్ కో రూలర్స్ 4 కూడా ప్రోగ్రెస్ చార్ట్ లో 1, 2, 7, 8, 9, 12 సూచించాలి. అది 3, 4 రూల్స్ అయిపోయాయి. 5వ రూల్ ఏమి? ట్రాన్సిట్ చార్ట్ లోని చంద్రుడు సంచరించేటువంటి నక్షత్రనాథుడు. చంద్రుడు ఒక నక్షత్రంలో సంచరిస్తుంటాడు ట్రాన్సిట్ చార్ట్ లో. ఆ నక్షత్రనాథుడిని తీసుకుపోయి ప్రోగ్రెషన్ చార్ట్ లో చెక్ చేయాలి. అలాగే 5వ రూల్ అయిపోయాయి. 6వ రూల్ ఏమి? సన్ సబ్ లార్డ్. సన్ ట్రాన్సిట్ చార్ట్ లో ఒక సబ్ లో తిరుగుతుంటాడు. ఆ సబ్ లార్డ్ ను ప్రోగ్రెషన్ చార్ట్ లో చెక్ చేయాలి. డెత్ ఇన్ఫినిటింగ్ హౌసెస్ కు ఉందా లేదా అని రాసుకున్నారా? ఇవి శాటర్న్వి. జూపిటర్, వీనస్, రాహు, సన్ రాసుకోండి. జూపిటర్, వీనస్, రాహు, శాటర్న్. అలాగే జూపిటర్ కో రూలర్స్ మార్స్, వీనస్, మెర్క్యూరీ, మూన్. అలాగే మూన్ యొక్క స్టార్ లార్డ్ మెర్క్యూరీ, సన్ యొక్క సబ్ లార్డ్ మార్స్. ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ చార్ట్ లో చెక్ చేయండి. 1, 2, 7, 8, 9, 12. ఏదన్నా రాలేదు సార్ అంటే నాకు చూపియండి, మీరు చెక్ చేయండి. లాస్ట్ రూల్ చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావాకండి. ఇది లాస్ట్ రూల్. కన్ఫ్యూజ్ అవ్వడానికి బహుళ ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా పొరపాటు డేట్ 16/09/2018 19 అండి. ఏమండి? 19 ఎస్ సార్. 19 సరిపోయిందా? 16/09/2019 క్యాల్కులేట్.
చేసినావా? క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇది ఉంది, ఇది ఈ లాస్ట్ ఇది ఈ లాస్ట్ చుక్క ఉంది చూడు, దాన్ని క్లిక్ చేస్తే ఇది డిస్ప్లే అవుతుంది. ఇది ఇక్కడ కస్ప్ 1 అని ఉంది. ఈ సెలెక్ట్ కస్ప్ టు ప్రోగ్రెస్ దేనికి పోవాలా మనము? డెత్ ఈవెంట్ కు 8th కస్ప్ ప్రైమరీ కస్ప్ అవుతుంది కదా, 8th కు చేంజ్ చేయాలా. ఇక్కడ మూన్ 1, 54, 53 మూన్, జూపిటర్, రాహు, సాటర్న్, మెర్క్యూరీ ఇవన్నీ కూడా టాలీ కావాలి. ఎక్కడ కావాలి? ప్రైమరీ కస్ప్ ఫర్ డెత్. ప్రైమరీ కస్ప్ ఫర్ డెత్ అంటే 8th కస్ప్. ఈ 8th కస్ప్ కోరూలర్స్ ఫ్రమ్ ది ప్రోగ్రెస్ చార్ట్. ఈ ప్రోగ్రెస్ చార్ట్ లో ఉన్నటువంటి ఈ 8th కస్ప్ కోరూలర్స్ అన్ని కూడా ఎక్కడ టాలీ చేయాలా? నాటల్ చార్ట్ లో టాలీ చేయాలా, నాట్ ఇన్ ప్రోగ్రెస్ చార్ట్. ఇవి మీరు నాటల్ చార్ట్ లో చెక్ చేయండి. నాటల్ చార్ట్ లో చెక్ చేయాల్సిన అవసరం లేదు. 9 ప్లానెట్స్ డెత్ ఇన్ఫినిట్ అవుతుందని నిరూపించినాం. ఓకే కదా? ఓకేనా? ఓకే సార్. Should be the significators of death event. Should be the significators of death event in natal chart. In natal chart. Adi first rule. Second rule. All the co-rulers of moon. అంటే స్టార్ లార్డ్ నుంచి మొదలు పెట్టుకోండి. అన్ని రాశి లార్డ్ అవసరంలే, స్టార్ లార్డ్ నుంచే ఆల్ ది కోరూలర్స్ ఆఫ్ మూన్ DBASP అని రాసుకోండి బ్రాకెట్ లో. అంటే ఇన్ని నుంచి వస్తుంది స్టార్ లార్డు, సబ్ లార్డు, సూక్ష్మ లార్డు, ప్రాణ లార్డు 5. ఒక రాశి లార్డును మాత్రం వదిలిపెట్టండి. ఇవి రాసుకోండి DBASP ఇన్ ది ప్రోగ్రెస్ చార్ట్. మూన్ యొక్క స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు, సూక్ష్మ లార్డు, ప్రాణ లార్డు ఈ 5 కూడా సిగ్నిఫికేటర్స్ కావాలి. ఎక్కడ? డెత్ ఈవెంట్ ప్రోగ్రెస్ చార్ట్ లో కావాలి. ఆల్ ది DBASPs ఇన్ ప్రోగ్రెస్ చార్ట్ షుడ్ బి సిగ్నిఫికేటర్స్ ఆఫ్ డెత్ ఇన్ఫినిటింగ్ హౌసెస్ ఇన్ ప్రోగ్రెస్ చార్ట్. అది 3వ రూల్. 3వది ట్రాన్సిట్ చార్ట్ లో సాటర్న్ యొక్క కోరూలర్స్ 4. ఆల్ ది కోరూలర్స్ ఆఫ్ ది సాటర్న్ ఇన్ ట్రాన్సిట్ చార్ట్. ఆల్ ది కోరూలర్స్ ఆఫ్ Saturn in the transit chart should be the significators of death imprinting houses in progressive chart. The same way Jupiter అక్కడ Saturn బదులు ఇక్కడ జూపిటర్ పెట్టుకోండి. అది 4వ రూల్ అవుతుంది. అంటే జూపిటర్ ట్రాన్సిట్ చార్ట్ లో కోరూలర్స్ 4 ఉంటాయి కదా, ఆ 4 కోరూలర్స్ కూడా దీంట్లో డెత్ ఇన్ఫినిటింగ్ హౌసెస్ చూపించాలి ప్రోగ్రెస్ చార్ట్ లో. అది 4వ రూల్. 5వ రూల్ వచ్చేసి ఆ డెత్ ఈవెంట్ జరిగిన రోజున మూన్ అనేవాడు ఒక స్టార్ లో ఉంటాడు. మూన్స్ ఇన్ ట్రాన్సిట్ చార్ట్ మూన్స్ స్టార్ లార్డ్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఆఫ్ డెత్ ఇన్ఫినిటింగ్ హౌసెస్ ఇన్ ది ప్రోగ్రెసివ్ చార్ట్. In transiting chart, moon's star lord should be a strong significator of death infiniting houses in progressive chart. In the same way, sun's sublord in transit chart, should be a strong significator of death infiniting houses in progressive chart. Alright, 7th. Primary cusp for death is 8th cusp. Primary cusp for death is 8th cusp. So, 8th cusp co-rulers of the progressive chart
ఇది 8th కస్ప్ కోర్ రూలర్స్ ఆఫ్ ది ప్రోగ్రెసివ్ చార్ట్. ఈడ వచ్చినాయి చూడు, ఈ 8th కస్ప్ పెట్టామే అవి ఇవి. ఈ కోర్ రూలర్స్ ఆఫ్ ది ప్రోగ్రెసివ్ చార్ట్ షుడ్ సిగ్నిఫై డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్, షుడ్ సిగ్నిఫై డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్ in natal chart, not from the progressive chart. In natal chart లో చూడాలి, not from the progressive chart. బాగా రాసుకోండి, not from the progressive chart అని. అంటే పొరపాటున మీరు చూసినా కూడా కాదు అని మీకే తెలుస్తుంది. ఇవి మీరు ఈ ప్రోగ్రెస్ చార్ట్ అన్ని వరుసగా రాసుకొని ఆ ట్రాన్సిట్ చార్ట్ తర్వాత ఈ ప్రోగ్రెసివ్ చార్ట్ హోంవర్క్ చేయండి. దయచేసి మీరు చేస్తేనే కానీ ఒక దారికి రారు. ట్రాన్సిట్ కి ప్రోగ్రెషన్ చార్ట్ కి తేడా ఏంటి సార్ గురుగారు? తేడా ఏమంటే అదే ఇదే చాలా తేడా వస్తుంది. దానికి దీనికి సంబంధం ఏముంది? పేర్లోనేది కదా ప్రోగ్రెస్ చార్ట్, ట్రాన్సిట్ చార్ట్ అని. ఇంకా అంత డీటెయిల్ గా కావాలంటే నాకైతే తెలియదు,